హలో గైస్, మనం ఈరోజు వెళ్ళే టెంపుల్ కీసరిగుట్ట. దీని ప్రత్యేకత చరిత్ర గురించి తెలుసుకునే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ముందుగా దీని చరిత్రకి వస్తే కనుక రావణుడిని చంపిన పాపానికి శ్రీరాముడి ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశారని ఒక కథ. అయితే ఇక్కడ కొండలు పచ్చదనము చుట్టూ ఉన్న లోయ చూసి శ్రీరాముడు ముగ్ధుడై వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని చెప్పేసి హనుమంతుడికి ఆదేశించాడంట. అయితే అప్పుడు హనుమంతుడు రావడం ఆలస్యం అవ్వడంతో శుభగడియలు మించిపోతున్నాయని శివుడు ప్రత్యక్షమైపోయి శ్రీరాముడికి లింగం ఇచ్చాడంట. అందుకే ఇక్కడ స్వయంభు లింగం వెలిసాడని చెప్పేసి అని అంటారు. శ్రీరాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడ రామలింగేశ్వర స్వామి అని అంటారు. హనుమంతుడు తను తీసుకొచ్చిన 101 లింగాలన్నీ ప్రతిష్ఠించలేదన్న కోపము బాధతో లింగాలన్నింటినీ అక్కడ చుట్టూరా విసిరేశాడంట. సో హనుమంతుడి బాధ చూసి శ్రీరాముడు ఇక్కడ జరిగే పూజలో తనకి చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి అన్నట్టుగా చెప్పాడంట. మనమైతే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాము. ఎగ్జిట్ నెంబర్ 8 తీసుకొని ఈసీఎల్ రోడ్లో మీదుగా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ కేసరిగుట్ట వస్తుందండి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇక్కడ పార్కింగ్ స్లాట్ అయితే 50 రూపీస్ ఉంటుంది. అది తీసుకొని మనము కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి నందీశ్వరుడు ఎదురవుతాడు. మనకి స్వాగతం చెప్తున్నట్టుగా ఉంటుంది. సో మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము సాటర్డే రోజు. సో నేను ముందుగా చెప్పినట్టుగా మేము రద్దీ లేని టైంలో వెళ్తాము స్పెషల్గా. సో ఇక్కడ చూడండి ఎంత సన్సెట్ వ్యూ కానీ ఆ ప్రశాంతత కానీ చాలా బాగుంటుంది. సో చాలామంది లైక్ శివరాత్రి టైంలో మనకి కార్తీక మాసం టైంలో ఇక్కడ చాలా పూజలు జరుగుతాయి. చాలా రద్దీగా ఉంటుందని విన్నాను. చాలా భక్తులు వస్తారని చెప్పేసి. అలా మనం కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ శివలింగము అట్ ద సేమ్ టైం మనకి శివుడి విగ్రహం కనిపిస్తుంది. అది చూసుకొని మేము ముందుగా వెళ్తే టెంపుల్ లోపల మనకు అర్చన టికెట్ తీసుకొని రామలింగేశ్వర స్వామికి అర్చన చేయించుకున్నాము. సో అది పూజ మనము తీయలేం కాబట్టి నేను అక్కడ వీడియో కవర్ చేయలేదు. అది దర్శించుకున్న తర్వాత కొంచెం వెళ్తే మనకి పక్కకి వెళ్తే అక్కడ నవగ్రహ మండపం కూడా ఉంటుంది. పూజ మాత్రం చాలా సూపర్గా జరిగిందండి. పూజారి చాలా బాగా చేశాడు. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని పక్కనే మనకి ఇక్కడే చుట్టూరా చాలా శివలింగం టెంపుల్స్ కూడా ఉంటాయి. పక్కనే కాళేశ్వర స్వామి అన్నట్టుగా ఒక లింగం ఉంది. అక్కడ దర్శించుకున్నాము. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి హనుమంతుడు టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇక్కడ శ్రీరాముడు హనుమంతుడు టెంపుల్కి వెళ్ళిపోయాము. శ్రీరాముడు మనకి ఆల్రెడీ ఇక్కడ చెప్పినట్టుగా హనుమంతుడికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు కదా. సో సపరేట్ టెంపుల్ అనేది ఉంది. సో అక్కడ మేము హనుమంతుడిని అందులో శివలింగం కూడా ఉందండి. సో శివలింగాన్ని హనుమంతుడిని అండ్ మన శ్రీరాముడిని దర్శించుకొని బయటకు వచ్చాము. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చెట్టు దగ్గర నాగమ్మ ఆలయం ఉంది. పుట్టతో వెలిసిన నాగమ్మ ఆలయము. అది దర్శించుకొని మేము లడ్డు ప్రసాదము తీసుకొని బయటికి వచ్చాము. ఇక్కడ చూస్తే కనుక మనకు హనుమంతుడిది పెద్ద విగ్రహం అనేది ఉంటుంది. చుట్టుపక్కల లింగాలను విశ్లేషాలని చెప్పాం కదండి. సో ఇవన్నీ లింగాలు. అక్కడ చాలా లింగాలే ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. అక్కడ ఒక దగ్గర ఆర్చ్ కూడా ఉంటుంది. ఆ ఆర్చ్కి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద లోయలాగా కొండ చుట్టూరా చాలా ప్రశాంతంగా పెద్ద సీనరీగా ఉంటుంది. ఇదంతా రాక్ అండి. కంప్లీట్గా పెద్ద గుట్ట, రాయితో ఉన్న గుట్ట. ఇది వచ్చేసేసి లోయ మనకి వాటర్తో ఉంటుంది. అక్కడ చాలా బాగుంది. చాలామంది ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఫోటో షూట్కి మాత్రం సింప్లీ సూపర్. వ్యూ మాత్రము చెప్పలేనండి అసలు. ఇది సన్సెట్ వ్యూ నేను మీకు చూపించేది. మేము సన్సెట్ ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ సన్సెట్. సో ఇది సింప్లీ సూపర్. దీని నుండి కొంచెం లోపలికి వెళ్తే కనుక మనకు టెంపుల్స్ బ్యాక్ సైడ్ వ్యూ కనిపిస్తుంది. సో అలా మా ఈ కేసరిగుట్ట దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సర్వే జన సుఖినో భవంతు.